హాయ్ హలో అందరూ మంచిగున్నారా? ఇగో ఈ వీడియో ఏంటంటే గుడ్మల్కాపూర్ మార్కెట్కి వెళ్దామని వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే బక్రీద్ 2 రోజులు ఉందనగా వెళ్ళామన్నమాట. వెళ్తే ఏమైందంటే దారి పొడుగుతా టెంట్లు వేసి ఉన్నాయి. టెంట్లు ఏంటా అని చూసుకుంటా అన్ని వీడియోలు తీసుకుంటా మెల్లగా సరేనని వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉండగా బిల్డింగ్లని అవని ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నాం మనం. హైదరాబాద్ లేదు. సరే అక్కడ 2 పావురాలు కనబడ్డాయి. అవి కూడా ఒక లుక్ వేసుకొని వీడియో తీసా. నాలాల్ నగర్ వచ్చాం. నాలాల్ నగర్ వచ్చినాక అక్కడ దారి పొడుగుతా గొర్రెలు, మొత్తం గొర్రెలు. గొర్రెలు ఏంటా అని చూసుకుంటూ వస్తే బక్రీద్ ఉంది కదమ్మా, బక్రీద్ కోసం గొర్రెల్ని పెట్టారు. ఆ గొర్రెలు అమ్ముతారు. ఎన్ని గొర్రెలు అంటే చెప్పలేనన్ని గొర్రెలు. మైదీపట్నం అంతా అంటే మైదీపట్నం ఎక్కడి నుంచి ఏమంటారు అది, తోలీ చౌక్ నుంచి మన గుడ్డిమల్కాపూర్ వరకు కూడా మొత్తం గేదెలు కాదు, సారీ గొర్రెలు. ఇక అట్టిట్ట చేసేసి మొత్తానికి గుడ్డిమల్కాపూర్ వచ్చేసా. గుడ్మల్కాపూర్ వచ్చిన తర్వాత ఇక చూస్తే మార్కెట్లు అవి ఇవి చూసుకుంటూ వెళ్ళాం. మేము ఫస్ట్ పూల మార్కెట్కి వచ్చేసాం. పూల మార్కెట్లో రేట్లు ఒకటే రేట్లు. ఏడ చూసినా మల్లెపూలేమో దడ 100 అంటున్నారు. దడ అంటే ఎంత? 300. ఇవి గులాబీలు 150 రూపాయలు చెప్పాడు. ఇవ గడ్డి చామంతి అవేమో 100 రూపాయలు చెప్పాడు. వేరే చామంతి ఏమో 150 రూపాయలు చెప్పాడు. మన గడ్డి చామంతి ఎందుకు, అవి కుళ్ళిపోతాయి, మీకు తెలిసిన విషయమే కదా అనేసి నేను ఆ రెడ్ గులాబీలు అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతుంటే చూసారా, ఎటు చూసినా పూలు. కానీ హోల్సేల్ అండి. అబ్బా, ఇక్కడ ఏదైనా మొరగుంటే 40 రూపాయలు 60 రూపాయలు అంటున్నారు. సరేలే అనేసి మా ఇంట్లో ఫంక్షన్ ఉందనేసి పూలకి వెళ్ళేసేసి పూలు తీసుకొని పూల దండల దగ్గరికి వస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. పూల దండలు తీసుకునేది ఉందన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉందని ఆల్రెడీ చెప్పా కదా. ఇక సరేలే అనే పూలు చూసుకుంటూ నేను ఈ తామర పుష్పాల దగ్గరికి వచ్చి తామర పుష్పం అడిగితే పుష్పం రేట్లో చెప్పినాక సరేలే మనకెందుకు అన్నట్టుగా మనము ఆడ తూకం వేస్తుంటే సరేలే ఒక తూకం వేస్తుండే కదా అనేసి మనం చూసి అవి తీసుకొనేసేసి అట్లా పూల కొట్టు కాడికి బయలుదేరుతున్నాం. చూసారా, మార్కెట్ అంతా పూలే. అది మొత్తం పూల మార్కెట్ అనమాట. గుడ్మల్కాపూర్లో. నాకు తొందరగా నోరు తిరగదు, ఏమనుకోమాకండి. కొంచెం మీరు కవర్ చేసుకొని ఆలోచించుకొని అది చేయండి. ఇక అందరూ పూలు కొనేవాళ్ళు మొత్తం పూలు కొనుక్కుంటా ఉన్నారు. నేను సరేలే ఒక లుక్ వేద్దామని లుక్ వేసేసి అట్లా తిరుక్కుంటా ఇక సరే ఓకే అనేసి మెల్లగా ఇటు తిరిగి వస్తూ ఉండేసరికి ఇక ఏముంది, ఒక ఆయన అడుక్కుండేటైనా ఉండు. సరే, ఆయన కాళ్ళు లేవు పాపం. సరేలే అనేసి మనం ఏం చేసినాం, సరే ఆయనకు చేతనైనా మనం ఒక రూపాయి వేద్దాం అనేసి 10 రూపాయలు వేసాము. ఏదో మనకు తోసినంత. తర్వాత పూలకాడికి వచ్చినాం. ఒకేసారి 1200 చెప్పాడు. 1200 ఇప్పుడు సీజన్ కూడా కాదండి, 1200 ఎందుకు అన్నా. సరేనమ్మా, నువ్వు ఎంత తీసుకుంటావో తీసుకో అన్నాడు. ఇక మా ఆయన 600కి అడుగుతుండ్రు. నేను 700 చేసి తీసేసుకున్నాను పూలు. తర్వాత కూరగాయల మార్కెట్కి వచ్చినాం. ఏది కొందామన్నా రేట్ ఎక్కువే. ఇక సరే పర్వాలేదు, ఇంకే మనం ఏం చేస్తాం అనేసి కూరగాయలు తీసుకున్నాం, ఆకుకూరలు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. బయటకు వద్దామని చూస్తే ఇక మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఆగిపోయింది. చూసారా, గిర్రెలు అన్నీ మోసుకొని పోతున్నారు. ట్రాఫిక్ ఆగిపోయింది. తప్పదు కదా, ట్రాఫిక్లో కూడా తప్పించుకొని రాలేం కదా. సరేలే అనేసి తప్పించుకొని వచ్చాం.